ఆ ఊరు పేరు చెర్లోపల్లి 147 చెర్లోపల్లి అని ఒక పేరు ఉంది సార్. అది రెవెన్యూ రికార్డ్స్ వరకు మాత్రం ఉపయోగపడుతుంది. కానీ రామలింగాయపల్లి అనేది మామూలుగా వాడికలో మేము పెళ్లిళ్ళు చేసుకున్నా, మా బంధువులకు మేము బంధుత్వాలు చేసినా, యా ఊరి మీదని మా బంధువులు అడిగినా మేము రామలింగాయపల్లి అని చెప్తారు. వాళ్ళు రామలింగాయపల్లి కనుక్కుంటారు. రామలింగాయపల్లి అనే పేరు ఎందుకు వచ్చింది, ఏంటి పరిస్థితి? రామలింగాయపల్లి అనేది పూర్వకాలము లింగాయతులు అనేటువంటి వాళ్ళు మా ఊరిని స్థాపించినారు సార్. వాళ్ళు రాముల గుడిని కట్టినారు. ఇక్కడ రాముల గుడి రాముల పేరుతో, శ్రీరామచంద్రుడి యొక్క పేరుతో రాముడు లింగాయతులు రామలింగాయపల్లి అని నామకరణం పెట్టినారు సార్. ఇది రామలింగాయపల్లి అని రావడానికి కారణము ఈ విధంగా మా ఊరు సంక్రమించింది సార్. మరి ఇంకో పేరు కూడా ఉంది కదా మీ గ్రామానికి, చెర్లోపల్లి అని కూడా పిలుస్తారు. చెర్లోపల్లి అనేది సార్ బ్రిటిష్ కాలంలో కడవకోళ్ళ దగ్గర, కడవకోళ్ళు అనేది ఒక పెద్ద ఫిర్కా మాకు. అప్పుడు బ్రిటిష్ కాలం వచ్చిన తర్వాత ఫిర్కా అయితే అప్పుడు కడవకోళ్ళ దగ్గర చెరువు ఉంది. ఆ చెరువు నిండినప్పుడు ఇదంతా మొత్తం ఈ ప్రాంతం అంతా చెరువు కనపడి ఈ ఊరు చెరువులో ఉన్నట్లు వాళ్ళకి కనపడేది సార్. అందుకు చెర్లోపల్లి అని పేరు వాళ్ళు పెట్టినారు తప్ప ఇది వాస్తవంగా రామలింగాయపల్లి సార్. ఇది మరి నేటికి కూడా మీ ఊరికి అడుగు పెట్టగానే 2 బోర్డులు కనిపిస్తాయి, రామలింగాయపల్లి, చెర్లోపల్లి అనే 2 బోర్డులు కనిపిస్తాయి. మరి ఏంటి సార్? చెర్లోపల్లి అనేది రెవెన్యూ రికార్డ్స్ ఉంది కాబట్టి కొంతమంది కనుక్కోలేరు కాబట్టి చెర్లోపల్లి అని రాసినారు. అది వాస్తవమే. R&B వాళ్ళ దృష్టిలో కూడా అది రామలింగాయపల్లి, మాట్లాడేది రామలింగాయపల్లి, కనుక్కోవాలంటే రామలింగాయపల్లి అని సార్. నా చెర్లోపల్లి అనేది ఊరికి రికార్డ్స్ వరకు ఉండేది చెర్లోపల్లి సార్. మరి ఏంటి ఈ 2 పేర్లు లేకుండా మీ ఊరికి ఒకటే పేరు ఉండడానికి ఏమన్నా అధికారులకు ఏమన్నా దృష్టి తీసుకురావడం? గతంలో చాలా సార్లు సార్ మేము కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు కూడా దీన్ని పరిశోధన చేసి రెవెన్యూ రికార్డ్స్లో మార్చడానికి అవకాశం వచ్చినప్పుడు చేస్తామని కూడా వాళ్ళు, మేము గతం తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జన్మభూమిలో కూడా చాలామంది అప్లికేషన్లు కూడా ఇచ్చినాం సార్. చూస్తామన్నారు. కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ వచ్చింది సార్. అది పరిస్థితి సార్. మీకు ఏ పేరు బాగుంటుంది అనుకుంటున్నారు? చెర్లోపల్లి బాగుంటుంది అనుకుంటున్నారా, రామలింగాయపల్లి? మాకు రామలింగాయపల్లి అనేది వాడికిలో ఉన్న పేరు ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకు రామలింగాయపల్లి ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తం సార్ ఇక్కడే కానీ మా బంధువులు కానీ, మేము కానీ, చుట్టుపక్కల మీరు కానీ రామలింగాయపల్లి అని వస్తారు కానీ చెర్లోపల్లి అంటే ఎవరు కనుక్కోలేరు సార్. అది వాస్తవం. అది మీకు తెలిసే ఉంటుంది. మీడియా మిత్రులు కూడా అందరికీ తెలిసిన విషయమే సార్. మేమైతే ఇప్పటికి కూడా సార్ దయచేసి ఒక ఊరికి 2 పేర్లు, చెరువు లేని ఊరు చెర్లోపల్లి, మా ఊరికి చెరువు అయితే లేదు. ఒకవేళ చెరువు ఉంటే అనుకోవచ్చు. చెరువు లేని ఊరు చెర్లోపల్లి కాబట్టి చెరువు అనే చెర్లోపల్లిని తొలగించి మా వాడికి పేరు పెద్దలు పెట్టినట్టు సంక్రమించినటువంటి రామలింగాయపల్లి కావాలని మీరు ఒకసారి మేము మీడియా తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను.